స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు. యేసు ప్రభువు వారు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు. అయితే ఈ యొక్క స్వతంత్రాన్ని ఆ రోజు అంటే ఆది మానవుడైన ఆదాము ఈ యొక్క స్వతంత్రాన్ని నిలబెట్టుకున్నాడంటే లేదు. ఆయనకి ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చేయవచ్చు ఆదాము గారు మొదట. అయితే ఆ ఒక దినమందు ఆయన ఒక స్వతంత్రాన్ని ఏం చేసుకున్నట్టే ఆయన పొందలేకపోయాడు. ఆయన దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన ఒక ప్రేమను కోల్పోయాడు. ఎవరు? ఆదాము గారు. తర్వాత ఆయనకి స్వతంత్రం ఉందంటే లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నడవలసిన ఒక కట్టడం జరిగింది. కాబట్టి ప్రేమైతులు మీకు ఏం చెప్తున్నారంటే, సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉండటకు పిలువబడి, అయితే ఒక మాట, స్వతంత్రము శరీర క్రియలను ఏదో చేసుకోవడం ప్రేమ కలిగిన వారై, ఎలా ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండి, ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్రము చెప్పబడిన మాట. నిన్ను వలె నీ పొరుగు వారంటే మన శత్రువులు మనం ప్రేమించాలి అనే మాట మనకు తెలియజేస్తుంది. అయితే ప్రేమైతే మనం ఆలోచిస్తాము. ఇక్కడ 16వ వచనం అయితే చూసినట్లయితే, నేను చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు మీ శరీరచన నెరవేర్చుడు, శరీర ఆత్మకు, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఆలోచిస్తున్నారా? దయచేసి ఒక 15 నిమిషాలు మనకు కూడా గమనించండి, ఎందుకంటే చాలా విలువైన మాటలు. ఇక్కడ ఆత్మకు శరీరానికి ఒక యుద్ధం అనేది ఉంది. ఆత్మకు శరీరం ఈ రెండు ఒకటి కాదు, ఆలోచించాలి. ఆత్మకు శరీరానికి యుద్ధం ఇక వ్యతిరేకంగా ఉన్న ఈ రెండు. శరీరము ఆత్మ వేరే. ఈ శరీరం అనేది ఏం చేస్తుందంటే ఈ లోకంలో పాపం చేయాలని కోరుకుంటుంది శరీరం. మన ఆత్మ ఏం చేయాలని కోరుకుంటుంది? మనలో మనం ప్రశ్నించుకోవాలి. చూసుకున్న 16వ వచనము, నేను చెప్పేదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొని, అప్పుడు మీరు శరీరమును నెరవేర్చును. శరీరముకు ఆత్మకు, ఆత్మ శరీరముకు ఏమైనదంట? విరోధంగా ఉన్నవి కనుక మీరు ఎవరు చేయనిచ్చేద్దరో వాటిని చేరుకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపిన ఎడల ధర్మశాస్త్రమును లోనైన వారు కాదు. శరీరానికి ఆత్మ ఇక్కడ ఒకటి పడదు. అయితే శరీరం అంటే క్రియలు ఎటువంటి ప్రేమ మనం ఆలోచించేసినట్లయితే, ఈ లోకంలో ఉన్నదంతా ఆస్తి కావచ్చు, సంతోషం కావచ్చు, సుఖం కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా సరే శరీరం కావాలనుకుంటుంది. అయితే ఆత్మ ఏమంటుంది? ఆత్మ ఏమంటుంది? నీవు చేసిన పని వలన, నీవు చేసిన తప్పుల వలన, నీవు చేసిన క్రియల వలన రేపు పొద్దున బాధపడాల్సింది ఎవరు? శరీరమా ఆత్మ? ఎవరు బాధపడాలి? ఆత్మ కదండి, అవునా లేదా? ఆత్మ బాధపడాలి. కాబట్టి ఈ లోకంలో జీవించేంత కాలం మనం సుఖంగా సంతోషంగా ఉండాలని శరీరం యుద్ధం చేస్తే, ఆత్మ యుద్ధం చేస్తుంది. భూమి మీద బ్రతికినంత కాలం 80-70 సంవత్సరాలు నీవు నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికితే, చనిపోయిన తర్వాత యుగ యుగాలు అగ్నిలో కాల్చు మండుచు నేను యాతన అనుభవించాలని ఆత్మ బాధపడుతుంది. ఇప్పుడు శరీర ఇష్టానుసారంగా మనం జీవించాలా, ఆత్మ ఇష్టానుసారంగా మనం జీవించాలా? మనం ఆలోచించాలి కదా. మన ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఏమిటి, ఉండకూడదది ఏమిటి? ఇప్పుడు ఉండకూడదని మనం చూసుకుందామంటే ప్రేమ ఉండకూడలేదు. 18వ వచనం మీరు ఆత్మచేత నడిపించిన ఎడల ధర్మశాస్త్రముకు లోనివే కాదు, శరీరములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా మొదట జారత్వము, రెండోదిగా అపవిత్రత, మూడోది కామతత్వము, నాలుగోది విగ్రహారాధన, ఐదోది అభిచారము, ఆరోది ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లాలతో కూడిన ఆటపడలు. ఇవన్నీ దేనికి సంబంధపట్టించిందంట? దేనికి సంబంధపట్టించింది? ఇవన్నీ శరీరానికి సంబంధపట్టించినవి. ఇవన్నీ శరీరానికి సంబంధపట్టినవి. ఇవన్నీ జారత్వం కావచ్చు, అపవిత్రత కావచ్చు, కామతత్వం కావచ్చు. ఇవన్నీ దేనికి సంబంధించిందంట? శరీరానికి సంబంధించింది. కాబట్టి ప్రేమ దేవుడు చూసుకున్నాము. 1 కొరింథ చదవాలన్నా అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుగు వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి బైబిల్ చదవాలి. 1 కొరింథ 6వ అధ్యాయము 18వ వచనం.
1 కొరింథీ 6వ అధ్యాయము జారత్వముకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికారము పాపము చేయుచున్నాడు. జారత్వంలో మనం ఏం చేయాలంటే దూరముగా పారిపోవాలి కదా. ఆశ నిగ్రహానికి మనం దూరంగా వెళ్ళిపోవాలి. మన సొంత శరీర ఇష్టలకు మనం ఏం చేయాలి? దూరముగా పారిపోవాలి. ఒక యవనస్తుడు సుందరమైన వాడు, ఎంతో స్పష్టమైన వాడు. ఎవరు చెప్పండి? యోసేపు గారు, మనకు అందరికి తెలుసు. ఆది కాండము 39 ఆది కాండము 39 12వ వచనము. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయింపమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిను. ఎవరైనా ఏం చెప్పారు? సుందరుడు, ఎంతో బాధపడితే వయసులైన వాడు ఆమె బలవంతం చేసింది. ఆయన పట్టుకోనింది ఏమని? పాపము చేయమని పట్టుకోనింది ఆయన అక్కడ. కానీ ఆయన అక్కడ పాపం చేశాడా? లేదండి ప్రేమ పిల్లలు. ఏం చేశాడు ఆయన? తప్పించుకొని పారిపోయాడు. ఈ లోకంలో మనము పాపం చేయాలంటే నంబర్ 1గా ఉంటామండి. అవునా కదా? ఆలోచించండి. పాపం చేయడానికి ముందుగానే ఉంటాం మనం దేవుడు కదా. అలాంటి తప్పులు చేయకూడదు కదా. ఆలోచించాలి. మనం చాలా మంది పాపములు అంటే ముందుగా ఉంటాం, దేవుని ఎదుగు రావాలంటే వెనుకగా ఉంటాం. ఆ రోజు యోసేపు సుందరుడు, ఆమె రాణి, ఈయన రాణి కింద పనిచేసే ఒక ఆయన. ఆమె ఈయన కోరుకుంది, కానీ ఈయన ఏం చేశాడు? అయ్యో ఈ పాపం చేయడానికి ఏం చేశాడంట? తప్పించుకొని పారిపోయాడు. అలాంటి గుణము, అలాంటి వ్యక్తిత్వం మనలో ఉండాలి కదా. అలాంటి ఆశ మనలో ఉండాలి. కాబట్టి ప్రేమ వ్యక్తిలో మనము ప్రేమ కలిగి జీవించాలి. దేవుడికి దగ్గరగా ఉండాలి. జాగ్రత్తగా మనము ఉండకూడదు. అవిచారంగా మనము ఉండకూడదు. క్రోధంతో మనం ఉండకూడదు. కక్షంతో మనం ఉండకూడదు. చాలా మంది మన ప్రాంతంలో కూడా దేవుడి సంఘాన్ని వదిలేసి ఇంకో సంఘం పోతుంటారు. ఎందుకని? ఇక్కడ సంఘంలో దేవుడు చూడడా? నీలో విశ్వాసం, మొదట నీలో విశ్వాసం. ఎక్కడ పోయినా దేవుడే, ఎక్కడున్న దేవుడే. సమస్తాన్ని సృష్టి చేసిన వారు ఎవరు? దేవుడే కదండి కదా. నీలో విశ్వాసం లేకుంటే నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయోజనం? నీవు ఎక్కడికి ఎంత దూరం వెళ్ళినా ఏ ప్రయోజనం? ఫస్ట్ నీలో విశ్వాసం ఉందా? నీలో నమ్మకం ఉందా? నీలో దేవుడంటే ఆశ ఉందా? నీలో దేవుడంటే ప్రేమ ఉందా? అవన్నీ ఉంటే కదా దేవుడు ఎక్కడున్నా ప్రేమిస్తాడు. ఎక్కడైతే 2-3 కూడి నా నామం చూపిస్తారో అక్కడ ఉంటారని చెప్పిన గొప్ప దేవుడు కదండి. అవునా కదా? చాలా మంది అలాంటి పనులు చేస్తున్నట్టు కాదు. వారి విశ్వాసాన్ని కోల్పోయారేమో మనకైతే తెలియదు. అయితే నీ విశ్వాసం కరెక్ట్ ఉంటే నీవు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు మనతో ఉంటాడంటే ప్రేమ తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తకి దూరంగా ఉండాలి. మరి విగ్రహాలను మనము దూరంగా ఉండాలి. వాటినంటే మనము పట్టించుకోకూడదు. మరి అసలుగా మద్దతులో అల్లరితో కూడిన ఆటపడడం చాలా మొదలైనవి. ఇవి మనకి శరీరానికి సంబంధపడినవి. కాబట్టి ప్రేమ తెలుపుతారా? ఇవన్నీ మనకి శరీరానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ శరీర సంబంధమైన క్రియలు. ఏమిటంటే జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతో కూడిన అల్లరితో కూడిన ఆటపడలు. ఇవన్నీ శరీరానికి సంబంధపట్టినవి. ఇవన్నిటికీ మనము దూరముగా ఉండాలి. ఇప్పుడు ఆత్మకు దగ్గరగా ఉన్నవి ఏమిటి? ఆత్మకు దగ్గరగా ఉన్నవి ఏమిటంటే చూసినట్లయితే అదే గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసుకుందామండి. 22వ వచనం 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలము ఏమనగా, చదవాలి. ప్రేమ, సంతోషము, దయాళత్వము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, ఆశ నిగ్రహము,
ఇటు వాటి విరోధమైన నీకు ఏది లేదు. క్రిస్టియ సంబంధులు శరీరము దాని ఇచ్చులతోను దురాశలతోను సిలిమి వేసి ఉన్నారంటే ప్రేమ దేవుడు ఆలోచించండి. ఆత్మకు సంబంధం ఇవి ఏమంట? ప్రేమ ఒకటి, విశ్వాసం ఒకటి, దీర్ఘశాంతం ఒకటి, దయాళత్వము, ఇవన్నీ ఆత్మకు సంబంధం పెట్టినవి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఉండవలసినది ఏమిటి? ఇవి ఉన్నావు. మనలో ఇవి ప్రేమ ఉందా? ఒకరిని ప్రేమిస్తున్నామా? ఒకరు మనం ప్రేమిస్తున్నామా? ఒకరు మనం దీర్ఘశాంతితో మనం ఉన్నామా? సంతోషంగా మనం ఉంటున్నామా? ఆలోచించండి. విశ్వాసంగా మనం ఉంటున్నామా? వీటిలో తక్కువ, ఇక్కడ ముందు చెప్పవలసిన ఏమి ఉండకూడదు అని చెప్పాను చూడు, వీటిలో మనుషులు చాలా ఎక్కువగా మంది బ్రతుకుతుంటారంటే ప్రేమ. కాబట్టి మనము ఆత్మానుసారంగా నడవాలి. ఇప్పుడు శరీరానుసారంగా నడవాలా? దేనిష్టానుసారంగా నడవాలి. శరీరం ఏమో పాపం చేయమంటుంది, ఆత్మ ఏమో పాపం చేయొద్దంటుంది. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? ఇప్పుడు పాపం చేసే స్థితిలో మనం ఉన్నాము. పాపం చేసే స్థితిలో ఉన్న గారు యేసేపు గారు ఏం చేశారంటే తప్పించుకొని పారిపోయాడు. అలాంటి అవకాశం వస్తే మనము ఎగురుకుంటూ గంతు చేసుకుంటూ పాపం చేస్తుంటాం. సిగ్గుంటాను మనకు అందరికీ. ఆలోచించండి ప్రేమ దేవుడు. భూమి మీద మనిషి బ్రతకడానికి ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే తాను ఇష్టానుసారాలు బ్రతకడానికి ఈ లోకానికి ఒక మనిషిని పంపించాడు. అవునా కదా? మన ఇష్టానుసారంగా బ్రతకడానికి తండ్రి దేవుడు ఈ లోకానికి పంపించాడు మనల్ని. కాబట్టి మనము ఎలా ఉండాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా మనం ఉండాలి. లాస్ట్ మంత్రం నేను ముగిస్తాను. 1 కొరింథీ 13వ అధ్యాయము 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలిచిన గారు వాటిలో శ్రేష్టమైనది ఏమిటంట? ప్రేమ. సహోదరులు గారు ఒక 7 మంది వివరించాడు ఒక వాక్యాన్ని. ప్రేమ చాలా అమూల్యమైనది. మన జీవితంలో చాలా చాలా అమూల్యమైనది. విశ్వాసం చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలు మనం ఆలోచించండి. మన జీవితంలో ఉండవలసినది ఏమిటంట? ఆత్మానుసారంగా నడుచుకునే క్రియలలో ఉండాలి. శరీష్టానుసారంగా నడుచుకునే క్రియలలో ఉండకూడదు. 365 రోజులు మనం గడిచిపోయాం కదా. 365 రోజులు సుమారు 24 సంవత్సరం మన మైండ్లో నుంచి పోయింది. అది దాన్ని ఏం చేయాలి? మనము తీసివేయాలి. మరి మునిటిపడే తిరిగి మరి నేను ఆ లోకానికి తిరిగి అదే రోజుల్లో బ్రతుకుతానంటే అది కాదండి. ప్రేమ తెలుసుకున్నాను. పోయిన సమయం మనకంటూ రాదు, పోయిన క్షణం మనకంటూ రాదు. పోయిన 365 రోజులు నీవు ఎలా బ్రతికేవో, ఏ పాపం చేసావో, ఏ పాపం బ్రతుకుతున్నావో అది ముఖ్యమైనది కాదు. కానీ ఒక 2025 సంవత్సరములు ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మతో సత్యంతో తెలియని దేవుని ఆరాధించాలి. విశ్వాసంగా దేవుని నమ్మాలి. ప్రేమ కలిగి జీవించాలి అనే భావం మనలో ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుడు మనము విశ్వాసంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని వాక్యాన్ని నేను ముగించుకుంటున్నాను. రాజు